కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు నిర్మాణం ఉంటుందో అదే పద్ధతిలో రాష్ట్రాలలో కూడా ఉంటుంది. అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో రాష్ట్రాలలో కూడా అదే నిర్మాణం ఉంటుంది. అందువలన నేను మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వాల గురించి చెప్పడం చాలా సులభంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంతో పోల్చుకు చెప్పుకుంటాము. దీనివలన రెండు ప్రయోజనాలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గురించి మనకు ఒక పర్ఫెక్ట్ అయినటువంటి అవగాహన వస్తుంది. అట్ ది సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వాలని అర్థం చేసుకోవడం సులువుగా ఉంటుంది. రెండు ప్రయోజనాలు ఉన్నాయి కదా. అందువల్ల వీటిని కంపారిజన్ చేస్తూ మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. కంపారిజన్ చేస్తూ వివరిస్తాను. దీని మూలంగా మనకు సబ్జెక్టు పైన ఒక పర్ఫెక్ట్ అవగాహన రావడం జరుగుతుంది. అదే సందర్భంలో మీరు కంపారిజన్ చేసేటప్పుడు రెండింటిని కంపారిజన్ చేసుకోవటం మూలంగా ఒక ప్రభుత్వం పైన మనకు విశ్లేషణాత్మకంగా అంటే ఒక వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా పరిశీలించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీరు ఒకసారి నేను సింపుల్గా వివరిస్తాను చూడండి. దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీద నిర్వహించబడింది. ఇక్కడ రాష్ట్ర పరిపాలన మొత్తం గవర్నర్. ఈ రాష్ట్రపతికి సలహాలు సహాయం చేయడం కోసం పిఎం అధ్యక్షతన ఓ మంత్రిమండలి ఉంటుంది. ఇక్కడ గవర్నర్కు సలహాలు సహాయం చేయడం కోసం సీఎం అధ్యక్షతన ఒక మంత్రిమండలి ఉంటుంది. పిఎంను మరియు మంత్రిమండలిని రాష్ట్రపతి నియామకం చేస్తారు. సీఎంను మరియు మంత్రిమండలిని గవర్నర్ నియామకం చేస్తారు. ఇక్కడ అటార్నీ జనరల్ గురించి పేర్కొన్నారు. ఇక్కడ అడ్వకేట్ జనరల్ గురించి పేర్కొన్నారు. ఇక్కడ దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి ద్వారా రాష్ట్రపతి పేరు మీద నిర్వహించాలి. రాష్ట్ర పరిపాలన మొత్తం ఎవరి పేరు మీద? గవర్నర్ ద్వారా గవర్నర్ పేరు మీద నిర్వహించాలి. పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలపైన పిఎం రాష్ట్రపతికి విషయాలు తెలపాల్సి ఉంటుంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన విషయాలపై సీఎం గవర్నర్కు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీకు ఇక్కడ ఎన్ని అధికారులు ఉన్నాయో ఒకసారి చూడండి. చాలా మంది అప్పుడప్పుడు అడుగుతుంటారు, చాలా అధికారులు ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. కంపారిజన్ తోని గుర్తు పెట్టుకోవాలంట. కంపారిజన్ చేసుకోవటం మూలంగా ఒక అంశం పైన మనకు ఒక కన్ఫర్మేషన్, ఒక ఖచ్చితమైనటువంటి అవగాహన వస్తుంది. అట్ ది సేమ్ టైం దాంట్లో ఇంకా లోతుగా పరిశీలించడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మనకు భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నీడలే. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నీడలే. కేంద్రంలో ఎలాంటి సెటప్నైతే అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉంచుకున్నామో రాష్ట్రాల్లో కూడా అదే ప్రభుత్వ నిర్మాణం అదే విధంగా పనిచేసేటటువంటి విధానం ఉంటుంది. అందువలన ఈ రెండింటిని కంపారిజన్ చేస్తూ వివరిస్తానని చెప్పారు. ఇక రెండో విషయం ఏంటంటే దీంట్లో మనకు గవర్నర్, కేంద్రంలో రాష్ట్రపతి ఏ పాత్రనైతే పోషిస్తాడో రాష్ట్రాలకు వచ్చినప్పుడు గవర్నర్ కూడా అదే పాత్రను పోషిస్తాడు. రాష్ట్ర శాసనశాఖ 168 అధికరణ ప్రకారం రాష్ట్ర శాసనసభ అనగా విధాన పరిషత్, విధానసభ, గవర్నర్ను కలిపే రాష్ట్ర శాసనశాఖగా పరిగణిస్తారు.
రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఏ బిల్ అయినా కూడా శాసనం కావాలంటే 200 అధికరణ ప్రకారం గవర్నర్ ఆమోదం తప్పనిసరి. అక్కడ పార్లమెంట్ ఆమోదించిన ఏ బిల్ అయినా శాసనం కావాలంటే రాష్ట్రపతి యొక్క ఆమోదం తప్పనిసరి. కార్యనిర్వాహక శాఖ దేశ పరిపాలనకు సంబంధించిన అధికారాలు మొత్తం కూడా, పరిపాలన అధికారాలు మొత్తం కూడా ఎవరి యందు నిక్షిప్తమై ఉంటాయి? రాష్ట్రపతి. 53 అధికరణ ప్రకారం దేశ పరిపాలన అధికారాలు మొత్తం కూడా ఎవరి యందు ఉంటాయి? రాష్ట్రపతి. రాష్ట్రపతి ఎలా నిర్వహించవచ్చును? స్వయంగా కానీ ఇతర శాఖ. 154 అధికరణ ప్రకారం రాష్ట్ర పరిపాలన అధికారాలు మొత్తం ఎవరి యందు నిక్షిప్తమై ఉంటాయి? గవర్నర్. ఎలా నిర్వహించవచ్చును? స్వయంగా కానీ ఇతర సహకారంతో కానీ నిర్వహించవచ్చు. కేంద్రంలో దేశంలో ఉండేటటువంటి ఉన్నత న్యాయస్థానాలు విధించిన శిక్షల పైన క్షమాభిక్షను ప్రసాదించవచ్చు, లేక శిక్షలను మార్చవచ్చు, శిక్ష రకాన్ని మార్చవచ్చు, శిక్ష కాలాన్ని తగ్గించవచ్చు, శిక్షని వాయిదా వేయవచ్చు. ఎవరు చేస్తారు ఈ పని? ఎవరు చేస్తారు? రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ పని ఎవరు చేస్తారు? గవర్నర్. కాబట్టి కేంద్రంలో రాష్ట్రపతి ఏ పాత్రనైతే పోషిస్తారో రాష్ట్రంలో గవర్నర్ అదే పాత్రను పోషిస్తారు. కేంద్రంలో ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రి మండలి ఎలాంటి ప్రాధాన్యతనైతే కలిగి ఉంటుందో రాష్ట్రంలో ఉండేటటువంటి ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రి మండలి కూడా అదే ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఇది నేను చెప్పే ప్రతి అంశాన్ని మీరు కంపారిజన్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా కూడా అడగండి, ఇబ్బంది ఏం లేదు. కంపారిజన్ చేసుకుంటూ ఉండాలి. కాకుంటే యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉండకపోవచ్చు అని ఎందుకంటున్నాం అంటే, మీకు భారత రాష్ట్రపతికి అత్యవసర అధికారాలు ఉన్నాయి. జాతీయ అత్యవసర పరిస్థితి కావచ్చు, రాష్ట్రపతి పరిపాలన కావచ్చు, ఆర్థిక అత్యవసర పరిస్థితి కావచ్చు. 3 అత్యవసర పరిస్థితులు విధించే అధికారం రాష్ట్రపతికి ఉంది. అలాంటి అధికారాలు గవర్నర్కు లేవు. గవర్నర్కి అత్యవసర అధికారాలు లేవు. భారత రాష్ట్రపతికి 3 రకాల అధికారాలు ఉన్నాయి. ఏం అధికారాలు? సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు, విచక్షణ అధికారాలు. 3 అధికారాలు ఏంటంటే సాధారణ, అత్యవసర, విచక్షణ అధికారాలు. గవర్నర్ విషయానికి వచ్చినప్పుడు సాధారణ అధికారాలు ఉంటాయి, విచక్షణ అధికారాలు ఉంటాయి. మధ్యలో ఉండేటటువంటి అత్యవసర అధికారాలు అతనికి ఉండవు. అదేవిధంగా న్యాయాధికారాలకు వచ్చినప్పుడు కూడా రాష్ట్రంలో ఉండేటటువంటి కోర్టులు విధించిన శిక్షల పైన నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం గవర్నర్కు ఉంటుంది. క్షమాభిక్షను ప్రసాదించవచ్చు, లేక కమ్యూటేషన్ చేయొచ్చు, రెమిషన్ చేయొచ్చు, రెస్పైట్ ఉంటుంది, రిప్రైవ్ కూడా ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే ఉరిశిక్ష పైన క్షమాభిక్ష పెట్టేటటువంటి అధికారం గవర్నర్కు లేదు. ఉరిశిక్షపై క్షమాభిక్ష పెట్టే అధికారం ఈ దేశంలో ఎవరికి మాత్రమే ఉంటుంది? ఒక రాష్ట్రం. అలాంటి తేడాలు ఉంటాయి. ఆ తేడాలను కూడా గమనించాలి. అంటే సిమిలారిటీస్ అంటే ఒకే రకమైనటువంటి అధికారాలు ఏమున్నవి అని పరిశీలిస్తూనే తేడాలు ఏమున్నాయనే అంశాన్ని కూడా మనం గమనించాలి. అలా గమనించినప్పుడు ఇక వాడు ఏ ప్రశ్న ఇచ్చినా కూడా వాడు అడిగేది కూడా అలాంటి అంశాలే. అడిగేటప్పుడు కూడా అలాంటి అంశాలే ఉంటాయి. నేను ఇంతకుముందు ఈజీ క్వశ్చన్స్, సాధారణ క్వశ్చన్స్ ఇస్తే అందరు చేస్తారు, మనం కూడా చేస్తాం. అది పెద్ద సమస్య కాదు. ఏవైతే క్రిటికల్గా కంపారిజన్ చేస్తూ డిఫరెంట్గా ప్రత్యేకంగా ఉంటాయో, పెక్యులర్గా స్పెసిఫిక్గా ఉంటాయో అలాంటి అంశాలపై ప్రశ్నలు వస్తుంటాయి. ఆ ప్రశ్నలకు ఆన్సర్ చేయగలిగితే ఇక ఏ క్వశ్చన్ వచ్చినా ఎలాగైనా మనం చేయగలుగుతాం అనేటటువంటి ఓ కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది. సో ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్. ఆ కొనని మీరు పరిశీలించాలనేది నా యొక్క ప్రయత్నం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మీరు అక్కడ రాసిన కంపారిజన్ని మొత్తాన్ని కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నోట్స్లో కూడా అట్లా రాసి ఉంటుంది దాదాపుగా. అది మీరు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని పోల్చుకుంటూ అన్ని యాజ్ టీజ్గా ఉంటుంది. ఒక్క 75 అధికరణలో మనకు కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతుంది. కేంద్ర మంత్రి మండలి పార్లమెంటులో దిగువ సభ అయిన లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుందని ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేసినారంటే ఆ 2, 3 కలిపి రెండింటిని 2లోనే చేర్చిన.
ఇప్పుడు 75(1)లోనేమో ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియామకం చేస్తారు, వారి సలహాను అనుసరించి ఇతర మంత్రులు నియామకం చేస్తారు. 1. 75(2) ఏం చెప్తుంది? కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే పదవిలో ఉంటుంది. 2. 75(3) కేంద్ర మంత్రి మండలి పార్లమెంటులో దిగువ సభైన లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. ఈ 3 అంటే వేరువేరుగా ఉంటాయి. రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏముంటుందంటే అక్కడ రాష్ట్ర మంత్రి మండలి గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకే పదవిలో ఉంటుంది. మంత్రి మండలి రాష్ట్ర శాసనసభలోని విధానసభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. 2 ఒక చోట రాస్తున్నారు, అంటే వేరేది ఏం లేదు అక్కడ. ఇంకా 1 తేడా తప్ప మిగతావన్నీ కూడా యాజ్ గా ఉంటాయి. వాటిని మీరు కంపారిజన్ చేస్తుంది. నేను చెప్తాను, నేను చెప్పిన తర్వాత మీరు కంపారిజన్ చేసుకోవటం మూలంగా అధికరణలు, అంశాలు ఉన్న తేడాల గురించి కూడా మనం అవగాహన చేసుకోవటం సులభంగా ఉంటుంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో మొట్టమొదట మనం గవర్నర్ వ్యవస్థ గురించి ఆలోచన. దానికంటే ముందు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 152 అధికరణ రాష్ట్రాలను గూర్చి పేర్కొంటుంది. అయితే దీని గురించి కూడా ప్రశ్నించినారు. ఇందులో ఏముంది సార్? రాష్ట్రాన్ని గురించి, భారతదేశంలోని రాష్ట్రాల గురించి పేర్కొనేటప్పుడు ఇక్కడ పేర్కొనబడిన రాష్ట్రం ఏదని అడిగినారు. అంటే జమ్మూ కాశ్మీర్ గురించి ఇక్కడ పేర్కొనబడలేదు. జమ్మూ కాశ్మీర్ గురించి ఎందుకు పేర్కొనబడలేదు అంటే భారత రాజ్యాంగంలో 300 జమ్మూ కాశ్మీర్ కోసం ప్రత్యేకంగా రాజ్యాంగంలో ఒక అధికరణ పొందుపరిచినందున జమ్మూ కాశ్మీర్ గురించి 152లో ప్రస్తావించబడలేదు. మీరు అంశాలు చెప్పుకోవాలి. మరి దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమన్నా ఉంటే అది కూడా ఇలా ఉంచుకోవాలి. 152 అధికరణ దేని గురించి తెలియజేస్తుంది? రాష్ట్రాలు. ఇందులో ఏ రాష్ట్రం గురించి ప్రస్తావించబడలేదు? జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ గురించి ఎక్కడ ప్రస్తావించినారు? 375. అందువల్ల దీని గురించి ఇక్కడ ఎలాంటి ప్రస్తావన ఉండదు. ప్రతి రాష్ట్రానికి కూడా అధిపతిగా ఒక గవర్నర్ ఉంటారని చెప్పి పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రానికి కూడా అధిపతిగా ఒక గవర్నర్ ఉంటారు. ఒకసారి మరి గుర్తు చేసుకోండి. కేంద్రంలో 52 అధికరణ ప్రకారం దేశానికి అధిపతిగా రాష్ట్రపతి ఉంటారు. ఐడియా ఉండాలి. దేశానికి అధిపతిగా రాష్ట్రపతి. సో 153లో రాష్ట్రానికి అధిపతిగా ఎవరుంటారు? గవర్నర్. అయితే రాష్ట్రానికి అధిపతిగా ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు అనేటటువంటి అంశాన్ని కొంచెం మార్చిన. ఈ మార్పు ఏమిటంటే 1956లో 7వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు దీని ద్వారా వచ్చినటువంటి మార్పు ఏంటంటే ఒక గవర్నరు ఏకకాలంలో 1 కంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా గవర్నర్గా వ్యవహరించవచ్చును. ఒక గవర్నరు ఏకకాలంలో 1 కంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా గవర్నర్గా వ్యవహరించవచ్చును. అలాగే ఇంకొక అంశం కూడా చెప్పబడింది. 239 అధికరణ ఉంటుంది. ఇక్కడ ఏం రాయాల్సిన అవసరం లేదు, వినండి. అది మనకి ఎలా ఉంటుంది? 239వ అధికరణ ప్రకారం మన దేశంలో కేంద్రపాలిత ప్రాంతాలకు పాలకులని రాష్ట్రపతి నియామకం చేస్తారు. కేంద్ర పాలిత ప్రాంతాల పాలకులను రాష్ట్రపతి నియమిస్తారు. కేంద్ర పాలిత ప్రాంతాల పాలకులంటే ఎవరు?
అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఉండవచ్చు, చీఫ్ కమిషనర్ ఉండొచ్చు, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఉండవచ్చు. ఎవరినైనా కూడా నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. అయితే ఎప్పుడైనా ఈ చీఫ్ కమిషనర్ కానీ, లెఫ్టినెంట్ గవర్నర్ కానీ, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ కానీ వీళ్ళెవరు కూడా లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ పక్క రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ కూడా దాని బాధ్యతలు అప్పగించవచ్చు. అది విషయం. ఏదైనా ఖాళీ ఏర్పడినప్పుడు కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన పాలకుని యొక్క స్థానం ఖాళీ ఏర్పడినప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు ఎవరైతే ఉంటారో వారికి అదనంగా ఆ కేంద్ర పాలిత ప్రాంతం యొక్క పరిపాలనా బాధ్యతలను కూడా అప్పగించవచ్చును అనే అంశాన్ని కూడా ఈ 7వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో ఏర్పడ్డది. అక్కడ ఇక్కడ వచ్చిన మార్పు 239 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించింది, 153వ అధికరణమేమో రాష్ట్రాలకు సంబంధించింది. వాస్తవానికి ఒరిజినల్ గా రాజ్యాంగంలో ప్రతి రాష్ట్రానికి ఓ గవర్నర్ ఉంటారని పేర్కొన్నాము. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? 7వ రాజ్యాంగ సవరణగా వచ్చిన మార్పు ఏంటిది? ఒక గవర్నర్ ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు కూడా గవర్నర్ గా వ్యవహరించరు. ఎన్నో సవరణ ద్వారా? ఏ సంవత్సరంలో? అంటే ఇప్పుడు గవర్నర్ అనేవాడు ఒక రాష్ట్రానికి ఉంటాడో 2-3 రాష్ట్రాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ 154వ అధికరణం. రాజ్యాంగ ప్రకారం దేశ పరిపాలన అధికారాలు మొత్తం ఎవరికి ఉంటాయి? రాష్ట్రపతి. రాజ్యాంగ ప్రకారం రాష్ట్ర పరిపాలన అధికారాలు మొత్తం ఎవరికి ఉంటాయి? దేశ రాజ్యాంగాధిపతి, రాష్ట్ర రాజ్యాంగాధిపతి. రాజ్యాంగ ప్రకారం రాష్ట్ర పరిపాలన అధికారాలు మొత్తం ఎవరి ద్వారా ఉంటే ఎవరి ద్వారా నిర్వహించాలి. గవర్నర్ ఎలా నిర్వహించవచ్చును? మంత్రిమండలి స్వయంగా కానీ ఇతర సహకారంతో కానీ నిర్వహించవచ్చును. సో మనకు అక్కడ కూడా రాష్ట్రపతి స్వయంగా కానీ ఇతర సహకారంతో కానీ నిర్వహించవచ్చునని పేర్కొనబడింది. ఇక్కడ కూడా గవర్నర్ స్వయంగా కానీ ఇతర సహకారంతో కానీ నిర్వహించవచ్చునని రాస్తున్నారు. ఇక్కడ ఇంకా 155 ఇది గవర్నర్ల యొక్క నియామకం. సో ఇక్కడ తేడా ఏంటిది? రాష్ట్రపతికి గవర్నర్కి ఉన్న తేడా ఏంటి? రాష్ట్రపతి ప్రతినిధులు సార్, గవర్నర్స్ అందరూ ఎలక్టరల్ కాలేజీకి నియమించబడతారు. గవర్నర్ నియమించబడతాడు. ఎవరి చేత నియామకం? రాష్ట్రపతి. రాష్ట్రపతి చేత నియామకం. దీంట్లో మనకు రాజ్యాంగ పరిషత్తులో ఈ అంశం పైన చర్చ జరిగింది. ఏంటి చర్చ అంటే గవర్నర్ ఎలా పదవిలోకి రావాలి అనే దాని గురించి చర్చ జరిగినప్పుడు రాజ్యాంగ ముసాయిదాన్ని రూపొందించిన బిఎన్ రావు గవర్నరు రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడాలి అని చెప్పి ప్రతిపాదన చేసినారు. రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడాలి. ఈ ప్రతిపాదన చేసినప్పుడు హెచ్వి కామత్ వీళ్ళంతా కూడా తీవ్రంగా విమర్శించినారు. ఏమని విమర్శించినారు? గవర్నర్ని కూడా ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక అధికార కేంద్రంగా ఉంటాడు, గవర్నర్ మరొక అధికార కేంద్రంగా ఉంటాడు.
వీరిద్దరి మధ్యన కనుక విభేదాలు వచ్చినట్లయితే అది రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుంది. కాబట్టి గవర్నర్ వ్యవస్థను ఎన్నుకోవాల్సిన అవసరం లేదని చెప్తారు. ఇక్కడ మన రాజ్యాంగ నిర్మాతల ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి అమెరికా, రెండు కెనడా. అమెరికాలో గవర్నర్లని ప్రజలే డైరెక్ట్గా ఓటేసి ఎన్నుకుంటారు. అమెరికాలో ఉన్నటువంటి గవర్నర్లని ప్రజలే డైరెక్ట్గా ఓటేసి ఎన్నుకుంటారు. కెనడాలో గవర్నర్లని నియామకం చేస్తారు. కెనడాలో గవర్నర్ని నియమిస్తారు. సో ఈ రెండింటిలో ఏ పద్ధతిని అనుసరించాలన్నప్పుడు అంబేద్కర్ లాంటి వ్యక్తులు కూడా ఎలాంటి ప్రాధాన్యత లేని గవర్నర్ను ఎన్నుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పడంతో రాజ్యాంగ పరిషత్తులో మెజార్టీ సభ్యులు గవర్నర్లని ఎన్నుకునే పద్ధతి కంటే కూడా నియమించే పద్ధతిని తీసుకోవడం జరిగింది. సో ఏ విధంగానైతే కెనడాలో ఆ దేశాధిపతి అయినటువంటి గవర్నర్ జనరల్ రాష్ట్రాల గవర్నర్లని నియామకం చేస్తారు, అదేవిధంగా భారతదేశంలో కూడా భారత రాష్ట్రపతి గవర్నర్లని నియామకం చేయడం జరుగుతుంది. మరి నియమించేటప్పుడు ఎవరిని గవర్నర్గా నియమిస్తారు అనే అంశంలో ఈ అర్హతలు అనర్హతల గురించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రెండు అధికరణల్లో పొందుపరిచిన 157లో 150లో అర్హతలు అనర్హతలు రెండు ఉంటాయి కదా. అర్హతలు అనర్హతలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరై ఉండాలి? భారతీయ పౌరుడై ఉండాలి. 2, 35 సంవత్సరాల వయసును కలిగి ఉండాలి. 3, కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎలాంటి ఆదాయం ఇచ్చే ఉద్యోగాన్ని చేసేవాడే ఉండదు. ఇక అనర్హతల విషయానికి వచ్చినప్పుడు ఇతడు పార్లమెంటు సభ్యుడిగా కానీ లేక శాసనసభ సభ్యుడిగా కానీ ఎన్నికయ్యే అర్హతను కలిగి ఉండాలి, కానీ సభ్యులై ఉండరాదు. ఈ సభ్యులై ఉండరాదు అనే దాని గురించి కూడా వివరణ ఏంటంటే మన వాళ్ళు కొంచెం రాంగ్ నోషన్లు, అంటే రాంగ్ నోషన్ అంటే అది తప్పేం కాదు, ఆలోచన చేద్దాం. ఒరిజినల్గా అంశం ఏంటంటే గవర్నర్ పదవిని నిర్వహించేటటువంటి వ్యక్తి ఎవరూ కూడా పార్లమెంటు సభ్యుడై ఉండరాదు, శాసనసభ సభ్యుడై ఉండరాదు అని దాని అర్థం. గవర్నర్ పదవిని నిర్వహించే వ్యక్తులు ఎవరైనా కూడా ఐదర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెంబర్ అయి ఉండకూడదు, ఆ పార్లమెంట్ లో మెంబర్ అయి ఉండకూడదు అని అర్థం. అలా ఉన్నవాళ్ళు గవర్నర్ గా అర్హులు కాదు అని అర్థం. అది అర్హత అనర్హత అంటే. మనం ఏమనుకుంటున్నామంటే అయితే నియమించేటప్పుడు ఇట్లా ఉండకూడదేమని దాని వివరణ కూడా ఇచ్చిన రాజ్యాంగంలో 58 ఏమని అంటే ఏ వ్యక్తి అయినా సరే రాజ్యసభ సభ్యుడిగా కానీ లోక్సభ సభ్యుడిగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ కేంద్ర మంత్రిగా కానీ రాష్ట్ర మంత్రిగా కానీ పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా గవర్నర్గా నియమింపబడినప్పుడు వాటిని ఆదాయం ఇచ్చే ఉద్యోగాలుగా పరిగణించరాదు అన్నారు. ఆదాయం ఇచ్చే ఉద్యోగాలుగా పరిగణించరాదు అంటే అలాంటి వారిని నియమించేటప్పుడు ఇవి నువ్వు ఈ పదవిలో ఉన్నావు కాబట్టి నీకు ఉద్యోగం వస్తుంది కాబట్టి జీతం వస్తుంది కాబట్టి నువ్వు అర్హునివి కావు అనే బయటికి పంపించడానికి అవకాశం లేదు. ఎవరిని నియమించినప్పుడు ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ ఎమ్మెల్సీని కానీ కేంద్ర మంత్రిని కానీ రాష్ట్ర మంత్రిని కానీ దేనిగా నియమించినప్పుడు గవర్నర్గా నియమించినప్పుడు ఏ సాకును చూపి అతను అనర్హుడుగా ప్రకటించడానికి అవకాశం లేదంటే ఇతడు ఎమ్మెల్యే కాబట్టి ఎంపీ కాబట్టి మంత్రి కాబట్టి ఇతనికి ఆల్రెడీ జీతభత్యాలు వస్తున్నాయి కాబట్టి ఇతడు మీరు గవర్నర్గా నియమించినారు, ఇతడు అనర్హుడని ప్రకటించడానికి అవకాశం లేదు. మరి ఏం చేయాలి అంటే అలాంటి వ్యక్తులు ఎవరైనా కూడా అయితే ఎమ్మెల్యే ఎంపీ కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఎమ్మెల్సీ అయినా కూడా ఎవరైనా కూడా గవర్నర్గా నియమింపబడితే సదరు వ్యక్తులు గవర్నర్ పదవిని చేపట్టిన ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం గతానికి సంబంధించిన పదవి రద్దయిపోతుంది. అది విషయం.
ఒకవేళ ఎవరినైనా అలా నియమిస్తే నువ్వు ఏమని చెప్పి అనర్హుడిగా ప్రకటించకూడదు. నువ్వు ఈ పదవిలో ఉన్నావు కాబట్టి నువ్వు అర్హునివి కావు అని చెప్పి అతన్ని అనర్హుడిగా ప్రకటించడానికి అవకాశం లేదు. మరి ఉండవచ్చునా? అలా ఉండకూడదు. ఎందుకు ఎలా అంటే ఇతను ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ఆ పదవిని కోల్పోతారు. ఇప్పుడు రోజే ఉన్నారు. రోజే ఎమ్మెల్సీగా గవర్నర్ గా నియమించే కాలం నాటికి అతను ఎమ్మెల్సీ. నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు కాబట్టి, నువ్వు ఆ పదవిలో ఉన్నావు కాబట్టి, నువ్వు ఆదాయం ఇచ్చే ఉద్యోగంలో ఉన్నావు కాబట్టి నేను గవర్నర్ గా నియమించరాదని చెప్పి అనర్హుడిగా ప్రకటించడానికి అవకాశం లేదు. నువ్వు ఆల్రెడీ ఎమ్మెల్సీ అని తెలుసు, అయినా నిన్ను గవర్నర్ గా నియమించినారు. నువ్వు ఆ ప్రమాణ స్వీకారం చేసినావంటే రాజ్యాంగ ప్రకారమే ఈ ఎమ్మెల్సీ పదవిని ఆటోమేటిక్ గా కోల్పోతావు. కాబట్టి అలా ఉండి ఇలా ఉండటానికి అవకాశం లేదు. అది అనర్హత అంటే. అనర్హత అంటే నువ్వు గవర్నర్ పదవిని చలాయిస్తూనే, గవర్నర్ పదవిలో కొనసాగుతూనే ఇంకొక దగ్గర ఎంపీ గాను, ఎమ్మెల్యే గాను, రాష్ట్ర మంత్రి గాను కొనసాగటానికి అర్హుడివి కావు. అది అనర్హత, రైట్? సో ఇలాంటి వ్యక్తులని గవర్నర్గా నియమిస్తారు. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. మరి రాష్ట్రపతి నియామకం చేసేటప్పుడు ఇక్కడ ఎవరి యొక్క సలహాను అనుసరించి నియమిస్తారు? కేంద్ర మంత్రి మండలి యొక్క సలహాను అనుసరించి నియామకం చేస్తారు వాస్తవంగా. ఓకే, మరి సలహాను అనుసరించి నియమించేటప్పుడు ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఆ రాష్ట్రానికి గవర్నర్ గా నియమించవచ్చునా? నియమించరాదు. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఆ రాష్ట్రానికి గవర్నర్ గా నియమించరాదు అని ఎక్కడ ఉన్నది? చెప్పినారంటే ఎక్కడ చదివి చెప్తారు కదా. ఎక్కడ ఉంది? చెప్పండి. తప్పు చెప్తే మునిగిపోయేది ఏం లేదు. మనకున్న భుజగిరాటాలే రాలిపోయి నేనే చెప్తాను. ఏమైనా పొరపాటు చెప్తే నేను 10 రోజులు మిస్టేక్ చెప్పినా సర్దిద్దుకోండి అని చెప్తాను. నాకే లేదు చెప్తాను. అది ఒక సాంప్రదాయం. మరి నేను ఇంత రాదన్నారు మీరు. అంటే సాంప్రదాయం అయినప్పుడు నియమించవచ్చు కదా. ఇప్పుడు మీరు చెప్పిన దానికే నేను ప్రశ్నిస్తున్నా. మీరు ఆలోచన చేయాలి. అక్కడ వేరేది ఏం లేదు. నేను అంటున్నానంటే మీరు నన్ను అడుగుతున్నారని మీరు కాదు, అందరిని అడుగుతున్నారు. ఏమో నన్నే అడుగుతున్నారని. గవర్నర్ని నియమించేటప్పుడు రాష్ట్రపతి అంటే ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఆ రాష్ట్రానికి గవర్నర్ గా నియమించకపోవటం అనేది రూలా, సాంప్రదాయం? అంటే సాంప్రదాయం మాత్రమే, అది రూలు కాదు. ఎందుకు అంటే సరోజిని నాయుడు యొక్క కుమార్తె అయినటువంటి పద్మజా నాయుడిని పశ్చిమ బెంగాల్కే గవర్నర్ గా నియమించినారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ బిసి రాయ్ నెహ్రూకే ఒక అల్టిమేటం ఇచ్చినారు. నేను బెంగాలేతరుణ్ణి బెంగాల్లో గవర్నర్ గా చూడదలుచుకోలేదు. అంటే బెంగాలీ కాని వాడిని బెంగాల్కు ఎట్టి పరిస్థితులలో గవర్నర్ గా నేను ఊహించుకోవట్లేదు, చూడదలుచుకోలేదు. అంటే అలాంటి వాడిని నియమించొద్దని చెప్పి నెహ్రూకి అల్టిమేటం ఇస్తే, డాక్టర్ బిసి రాయ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అల్టిమేటం ఇస్తే నెహ్రూ ఇతనితో నాకు తలనొప్పింది అనుకున్నాడు ఏమో. కానీ డాక్టర్ హెచ్సి ముఖర్జీ గుర్తున్నాడు కదా, రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడు. ఎవరు? రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడు. గుర్తుందా? అల్పసంఖ్యాక వర్గాల కమిటీకి చైర్మన్ గా ఉన్నారు. ఎవరైనా డాక్టర్ హెచ్సి ముఖర్జీని పశ్చిమ బెంగాల్కు గవర్నర్ గా నియమించినారు. అలాగే పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి కల్నల్ షిబ్బర్ మరియు ఉజ్జల్ సింగ్ అనేటటువంటి వాళ్ళని కూడా అదే రాష్ట్రానికి గవర్నర్ గా నియమించినారు. మైసూర్ రాష్ట్రానికి కృష్ణరాజ వడియార్ అనే మైసూర్ సంస్థానాధీశుడిని అక్కడ రాజ్య ప్రముఖంగా నియమించినారు. అదేవిధంగా కాశ్మీర్కు
రాజా హర్సింగ్ ని, తర్వాత డాక్టర్ కరణ్ సింగ్ ని కూడా అక్కడ గవర్నర్ గా నియమించడం జరిగింది. అందువలన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఆ రాష్ట్రానికి గవర్నర్ గా నియమించకపోవటం అనేది ఒక ఏంటిదండి సాంప్రదాయం మాత్రమే. ఏం కాదది, రూల్ కాదు, రాజ్యాంగంలో లేదు, కేవలం సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం. ఇప్పుడు కొన్ని సాంప్రదాయాలు చెప్పుకుంటూ వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి చెప్పండి. రాజ్యాంగ సాంప్రదాయాలు వచ్చినవి. ఏమొచ్చినవి అంటే మళ్ళీ అప్పుడే ఏదన్నా అవుతారండి, చెప్పాలి తప్ప. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం ఒకటి. ప్రోటెం స్పీకర్ గుర్తున్నారా, లోక్సభలో సీనియర్ అయినటువంటి వ్యక్తిని ప్రోటెం స్పీకర్ గా నియమించడం. తర్వాత ఇప్పుడు చెప్పినటువంటిది ఏంది, ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఆ రాష్ట్రానికి గవర్నర్ గా నియమించకపోతే. ఈ మూడు కూడా ఏంటివండి, ఏ సాంప్రదాయాలు, రాజ్యాంగ సాంప్రదాయాలు. ఏమంటారు, రాజ్యాంగం ఏంటి, రాష్ట్రపతి 2 సార్లుగా ఎన్నుకో. రాష్ట్రపతిని 2 సార్లు అంటే ఎందుకు, రాజ్యాంగంలో రూల్ అది. ఎన్నిసార్లు అయినా ఎందుకు అయ్యేటటువంటి అవకాశం ఉండదు. అదేవిధంగా 2 సార్లు అయినటువంటి వ్యక్తి ఒకటి, ఎవరికి ఆ సాంప్రదాయం లేదు, రూల్ లేదు. కాబట్టి అలాంటి అంశాలు కాదు, యాక్చువల్గా పాటింపబడుతూ వస్తున్నటువంటి అంశాలు, ఆల్రెడీ ఇప్పుడు పాటింపబడుతూ వస్తున్నటువంటి అంశాలు, వాటిని తీసుకోవాలి. ఓకే, సరే, మీ ఉద్దేశంలో అయితే నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఓకే, రైట్. నెక్స్ట్, మరి గవర్నర్ను నియామకం చేసేటప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించటం, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించటం కూడా సాంప్రదాయం. సాంప్రదాయన రూలా. ఒక రాష్ట్రానికి గవర్నర్ను నియమించేటప్పుడు భారత రాష్ట్రపతి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించడం అనేది సాంప్రదాయమా, రూలా? సాంప్రదాయం మాత్రమే. తప్పనిసరిగా సంప్రదించాలని చెప్పి లేదు, సంప్రదించకపోతే మునిగిపోయింది లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బెజవాడ గోపాల్ రెడ్డిని ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా నియామకం చేసినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చరణ్ సింగ్ ని సంప్రదించకుండానే నియామకం చేయడం జరిగింది. అలాగే బీహార్లో నిత్యానంద్ కానుంగో అనేటటువంటి గవర్నర్ ని బీహార్లో గవర్నర్ గా నియామకం చేసినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మహామాయ ప్రసాద్ ను కనీసం మాట మాత్రంగా కూడా చెప్పకుండానే నియామకం చేయడం జరిగింది. ఈ నిత్యానంద్ కానుంగోని బీహార్ గవర్నర్ గా నియమించిన తర్వాత ఆయన బీహార్ పాట్నా విమానాశ్రయంలో దిగి అటు ఇటు ఎదురు చూస్తున్నాడు. ఏమని, పూర్ణ కుంభంతోని, మేళ తాళాలతోని, వాయిద్యాలతోని ఎదురేగి పుష్పగుచ్చాలు ఇచ్చి ఆయనను చాలా భారీ ఎత్తున సన్మానంతో తీసుకుపోతారని ఎదురు చూస్తే కనీసం ఎవరు కూడా ఎదురు రాలేదు, కనీసం చూడిసిన వాళ్ళు కూడా దిక్కు లేదు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏంది ఈ పరిస్థితి. అప్పుడు రాజ్భవన్ లో పనిచేసేటటువంటి కొంతమంది అధికారులు ఎవరైతే వాళ్ళు అయితే దాన్ని సరిగ్గా వెళ్దాము, ఏంటి అసలు ఇవన్నీ ఏంటి, ముఖ్యమంత్రి ఏడి, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏడి, వీళ్ళంతా ఎడిపోయినా రాజ్యాంగాధిపతులంతా రావాలి కదా అని అంటే వాళ్ళు ఎవరు రాదు కానీ రండి సార్. ఏది విషయం అని అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట మాత్రంగా కూడా సంప్రదించకుండా ఇతను నియమించి ఇతను వచ్చేసినాడు. నేనేమనుకుంటున్నాడు అని అంటే, ఇక నన్ను నియమించినారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సాదర ఆహ్వానం చాలా ఘనంగా చేస్తారని ఎవరు రాజ్భవన్కి వెళ్ళిపోయినాడు. రాజ్భవన్కి వెళ్ళిపోయిన తర్వాత ఊరుకున్నాడు, ఊరుకుంటే బ్రహ్మాండంగా లేదు. ఏం చేసినాడు, విలేకరులు పిలిచి ఇక తనకు తోచిన విధంగా మాట్లాడాడు. నేను బీహార్ ప్రజల గురించి చాలా గొప్పగా ఆలోచించినాను. బీహార్ ప్రజలకు కనీసం అతిథిగా వచ్చినటువంటి వ్యక్తిని కనీసం ఆహ్వానించేటటువంటి సంస్కారం కూడా లేదు వీళ్ళకి, నేను ఎప్పుడు ఊహించలేదు. ఇక తనదైన శైలిలో మాట్లాడడం స్టార్ట్ చేసినాడు.
అతిథిలో వచ్చినటువంటి వ్యక్తిని కనీసం సాధారణంగా గౌరవించేటటువంటి సంస్కారం కూడా లేకుండా ఉన్నదా? అతిథిని కూడా ఆహ్వానించే పరిస్థితుల్లో లేదా? అసలు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉందా, ఏం చేస్తుందా అది ఇదని నేను మాట్లాడాను. మన వాళ్ళు ఉంటారు కదా, బట్ గవర్నమెంట్ ఇట్లందరూ మీ అభిప్రాయం ఏంటంటే ఎవరి దగ్గర పోయి సీఎం ఆయన చెప్పిండు వెంటనే అతిథులని గౌరవించటం మా సాంప్రదాయం, మాకు బుద్ధుడే నేర్పినాడు. అది మాకు తెలుసు. సంస్కరించటం లేకపోతే వాళ్ళని గౌరవించడం మాకు తెలుసు. అతిథిలో వస్తే సత్కరించే వాళ్ళం, సన్మానించే వాళ్ళం. దొంగలా దూరినటువంటి వ్యక్తిని సన్మానించాల్సిన అవసరమే చెప్తూ ఒక వ్యక్తి ఇంట్లోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి వస్తారు, తలుపు తట్టి ఎవరింటనే వస్తారు. అలాంటి మర్యాద లేని మర్యాదస్తులను, మర్యాద లేని వారికి మర్యాదనిచ్చేంత మర్యాదస్తులు మేము కాము. మర్యాద లేని వారికి మర్యాదనిచ్చేటటువంటి మర్యాదస్తులం ఏమీ కాదు మేము. దొంగరాజున్నటువంటి వ్యక్తి అంటే అర్థమేంటిది? తలుపు కొట్టి రావటం అంటే అర్థమేంటిది? ఇక్కడ దాంట్లో ఉన్నది ఏమని? కనీసం నియమించేటప్పుడు ఇతన్ని నియమిస్తున్నామని మాట మాత్రంగా కూడా చెప్పకుండా నియమించినప్పుడు మాకు ఆయన నియమిస్తున్నాడని మాకేం తెలుసు? అందువల్ల కనీసం ఒక రాష్ట్రానికి రాజ్యాంగాధిపతి నియామకం చేసేటప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించి కనీసం మాట మాత్రంగానైనా మీ రాష్ట్రానికి పలానా వ్యక్తిని గవర్నర్గా నియమించిన అతను వస్తారు కాబట్టి మీరు ఆహ్వానించండి, అతన్ని మీ గవర్నర్ కాబోయే గవర్నర్ అని చెప్పి చెప్పాల్సింది బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. కనీసం మాట మాత్రంగా కూడా చెప్పనటువంటి అంశాన్ని అని చెప్పి తీవ్రంగా విమర్శించడం జరిగింది. సో ఇలా అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు ఏంటంటే గవర్నర్ నియామకం చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం అనేది ఒక సాంప్రదాయం మాత్రమే తప్ప ఇది కంపల్షన్ కాదు. ఓకే, సో అర్హతలు నియామకం చెప్పినాం. ఇక ఇప్పుడు ఈ గవర్నర్ యొక్క పదవీ కాలం ఎంతకాలం ఉంటుంది? లేదు సార్, కాల పరిమితి లేదు సార్. సార్ చెప్తాడు. సరే సరే నాకు గెస్సెస్ చెప్పాను. భారత రాజ్యాంగంలో కొన్ని విషయాలు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. గవర్నర్ యొక్క పదవీ కాలం గురించి చెప్పేటప్పుడు రాజ్యాంగంలో 156 అధికరణలో పదవీ కాలం డైరెక్ట్గా చెప్పలేదు. ఏమనంటే భారత రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారని. భారత రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు అని చెప్పి రెండో పాయింట్ రాసిన ఏమన్నా సాధారణ పదవీ కాలం 5 సంవత్సరాలని. అదే ముందు చెప్తే అయిపోయింది కదా, అలా చెప్పలేదు. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు, కానీ సాధారణ పదవీ కాలం 5 సంవత్సరాలు. పదవీ కాలం పూర్తి కాకముందే గవర్నర్ రాజీనామా చేస్తే తన రాజీనామాని ఎవరికి? రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికి ఇస్తారు? రాష్ట్రపతికి సార్. రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ కేంద్రానికి పోయి రాష్ట్రపతికి ఇస్తారా? అవును. ఎవరికి ఇవ్వాలి? సార్ రాష్ట్రపతికి ఇస్తారు సార్. ఒక్కటి గుర్తుంచుకోండి, రాజ్యాంగాధిపతులుగా ఉన్న వ్యక్తులను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. రాష్ట్రపతి చేత నియమించబడ్డ రాజ్యాంగాధిపతులు ఎవరైనా కూడా ఎవరికి ఇవ్వాలి? రాజీనామా. నువ్వు ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలోనైనా చెయ్యి, మాకేం ఇబ్బంది లేదు. బట్ రాజీనామా చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలి? రాష్ట్రపతికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే పదవీ కాలం విషయంలో కూడా రాష్ట్రపతికి అంటే గవర్నర్కి సంబంధించి ఒకవేళ ముందుగా రాజీనామా చేస్తే రాష్ట్రపతికి ఇవ్వాలి. గవర్నర్ని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేసేటటువంటి అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. ఓకే, ఒకవేళ గవర్నర్ని రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడినప్పుడు రాష్ట్ర శాసనసభ ఎంత మెజార్టీతో తొలగించవచ్చు? 2/3 మెజార్టీ కావాలా? సాధారణ మెజార్టీతో తొలగించవచ్చా? లేక ఉభయ సభలు అంటే ప్రత్యేకమైన మెజార్టీ ద్వారా తొలగించాలన్నా? ఎలా తొలగించబడతారు? ఉభయ సభలు సాధారణ మెజార్టీతో తొలగించే అవకాశం లేదా? ఎంత మెజార్టీ ఉండాలి? 2/3 మెజార్టీతో తొలగించే అవకాశం లేదు. సాధారణ మెజారిటీ అన్ని సభలు. రాష్ట్ర శాసనసభ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రం కానీ గవర్నర్ ని పదవి నుంచి కదిలించే అవకాశం లేదు. తొలగించడం సంగతి పక్కన.
పోసిన వాడే నీరు పోస్తుంది అంటారు కదా. ఎవరుంటారు దీనికంటే? ఎవరుంటారు? రాష్ట్రపతి మాత్రమే తొలగిస్తారు. ఎందుకంటే నేను దాని గురించి ఇప్పుడు మీకు పర్టికులర్ గా నొక్కి ఒక్క నుంచి ఎందుకు చెప్పానంటే, ఈ అంశం పైన ఇటీవల మదన్మోహన్ పూంచి కమిషన్ చేసిన రిపోర్టులో భారత రాష్ట్రపతిని ఏ పద్ధతిన ద్వారానైతే తొలగించేటటువంటి అవకాశం ఉంటుందో, రాష్ట్ర గవర్నర్ కూడా అదే పద్ధతిలో 2/3 వంతు మెజార్టీతోని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించేటటువంటి అంశాన్ని రాజ్యాంగంలో చేర్చాలని చెప్పి మదన్మోహన్ పూంచి కమిషన్ సూచన చేసింది. కాబట్టి నేను అంశాన్ని మీ దృష్టికి తీసుకున్నాను. ఒరిజినల్ గా రాజ్యాంగంలో లేదు. రాష్ట్ర గవర్నర్ ని రాష్ట్ర శాసనసభ సాధారణ మెజార్టీ 2/3 వంతు మెజార్టీ కాదు, ఏకగ్రీవంగా తీర్మానం చేసినా కూడా తొలగించే అవకాశం లేదు. రాష్ట్ర ప్రజలమంతా కలిసి సంతకాలు పెట్టి 8.5 కోట్ల మంది ప్రజలు సంతకాలు పెట్టి మాకు ఈ గవర్నర్ వద్దు అని చెప్పి నువ్వు సంతకాలు పెట్టి పంపించినా కూడా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నరసింహన్ చాలా మంచోడు, ఆయనే ఉంటాడు అంటే ఆయనే ఉంటాడు. అంతే నువ్వేం చేసేందుకు అవకాశం అంటే రాష్ట్ర గవర్నర్ ని నియమించేది కానీ, తొలగించేది కానీ, పొడిగించేది కానీ, బదిలీ చేసేది కానీ ఏది చేసినా ఎవరు చేస్తారు? రాష్ట్రపతి. రాష్ట్రపతి అనగా కేంద్రం. ఎవరు చేస్తారు? కేంద్రం. సో గవర్నర్ కు సంబంధించినంత వరకు రాష్ట్రపతి తిరుగులేని అధికారాన్ని కలిగి ఉంటాడు. నియమించిన, బదిలీ చేసిన, తొలగించిన, అధికారాన్ని పొడిగించిన ఏదైనా. అందుకనే రాజ్యాంగ నిర్మాతలు ఇక్కడ రాస్తున్నారు ఏమని, గవర్నర్లు రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు రాసిన అనేక కారణాలు. ఏం చేసినా ఎవరు చేస్తారు? రాష్ట్రపతి చేస్తారు. ఓకే. అలాగే 159 అధికరణ ప్రకారం గవర్నర్ ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో చేస్తారు? ఎవరి సమక్షంలో చేస్తారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమక్షంలో చేస్తారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో చేస్తారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీగా ఉన్నట్లయితే ఇన్ఛార్జి న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో అంటే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరు? మరి గవర్నర్ జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు? ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్ జీతభత్యాలను నిర్ణయిస్తుంది. మరి పార్లమెంట్ జీతభత్యాలను నిర్ణయించేటప్పుడు ఈ నిర్ణయించిన జీతభత్యాలు ఎక్కడ పొందుపరుస్తారు? ఎక్కడ పొందుపరుస్తారు? 2వ షెడ్యూల్. పార్లమెంటే నిర్ణయిస్తుంది. పార్లమెంట్ చేత నిర్ణయించబడుతుంది కాబట్టి గవర్నర్ జీతభత్యాలు ఎక్కడి నుంచి చెల్లిస్తారు? ఏ సంఘటన నుంచి చెల్లిస్తారు? కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. దేనికి చెల్లిస్తారు? రాష్ట్ర సంఘటిత నిధి. రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. బట్ ఎప్పటి వరకు? వారు పదవిలో ఉన్నంత వరకే రాష్ట్ర సంఘటిత నిధి. పదవి విరమణ చేసిన తర్వాత పెన్షన్ మాత్రం కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లించాల్సి ఉంటుంది. పదవిలో ఉన్నంత వరకు ఏ సంఘటన అనేది రాష్ట్ర పదవి విరమణ చేసిన తర్వాత కేంద్ర సంఘటన చెల్లిస్తారు. ఎవరికి? సో గవర్నర్ యొక్క జీతభత్యాలను భారత పార్లమెంట్ నిర్ణయిస్తుంది. వీరి జీతభత్యాలు ఐటీ పరిస్థితికి రావు. వీటిపైన పార్లమెంటులో ఓటింగ్ పెట్టడానికి అవకాశం లేదు. వీరు పదవిలో ఉండగా వీరి ప్రయోజనాలకు విరుద్ధంగా అంటే వీరి జీతభత్యాలను తగ్గించే అవకాశం లేదు. అయితే ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మాత్రం భారత రాష్ట్రపతి ఏం చేయొచ్చు? ఈ జీతభత్యాలతో పాటు కోత విధించవచ్చు. సో ప్రస్తుతం గవర్నర్ యొక్క నెలసరి వేతనం 1,10,000. ఎవరి వేతనం? గవర్నర్ యొక్క. ఎక్కడి నుంచి చెల్లిస్తారు? ఎవరు నిర్ణయిస్తారు? పదవిలో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి చెల్లించబడుతుంది? పదవి విరమణ చేసిన తర్వాత ఎవరు నిర్ణయిస్తారు? సో గవర్నర్ కు ఉచిత నివాస వసతిని కల్పించడం కోసం ప్రతి రాష్ట్రంలో కూడా రాజ్ భవన్ పేరుతోని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాలయం కావచ్చు, నివాసం సంబంధించి కానీ రాజ్ భవన్ అనేటటువంటిది ప్రతి రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తారు. ఇది
గవర్నర్లకు సంబంధించినటువంటి నియామకము, వారి యొక్క పదవీ కాలము, నియమించటం కానీ తొలగించటం కానీ, వారి అర్హతలు కానీ అనర్హతలు కానీ, జీతభత్యాలు కానీ, వీటి గురించి రాజ్యాంగంలో ప్రస్తావించబడినటువంటి అంశాలు. ఇకపోతే మరి భారతదేశంలో అత్యధిక కాలం గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ పిసి అలెగ్జాండర్. ఎక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తి. మొదటి మహిళా గవర్నర్ శ్రీమతి సరోజిని నాయుడు. ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా గవర్నర్ శ్రీమతి శారదా ముఖర్జీ. ఆంధ్రప్రదేశ్కి ఎంతమంది మహిళా గవర్నర్లు పనిచేసినారు? ఇద్దరు మాత్రమే చేసినారు. ఒకరు శారదా ముఖర్జీ, రెండో వ్యక్తి డాక్టర్ కుముద్బెన్ జోషి. కుముద్బెన్ జోషి అనే ఇద్దరు గవర్నర్లు, మహిళా గవర్నర్లు ఆంధ్రప్రదేశ్ పనిచేసినారు. ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ మాత్రం సీఎం త్రివేది. ఆంధ్ర రాష్ట్ర మొదటి గవర్నర్ సీఎం త్రివేది. ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ కూడా సీఎం త్రివేది. ఆంధ్రప్రదేశ్కి ఎంతమంది మహిళా గవర్నర్ పనిచేస్తున్నారు? ఇద్దరు. ఒకరు శారదమ్మ, రెండో వ్యక్తి కుముద్బెన్. భారతదేశంలో అత్యధిక కాలం గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి డాక్టర్ పిసి అలెగ్జాండర్. మొదటి మహిళా గవర్నర్ శ్రీమతి సరోజిని నాయుడు. ఓకే. తర్వాత గవర్నర్ కు సంబంధించినటువంటి అధికారాలను ఏ రకాలుగా వర్గీకరణ చేస్తాము? చచ్చిపోతారు పైన కదా, చచ్చిపోతారు వేడి. ఫీజు పోయిందా? ఫీజు చేయించుకోవాలి. లేదు నైట్ పడుకోలేరు అసలు. గవర్నర్ ఉన్న అధికారాలు డౌట్ వచ్చిందా? గవర్నర్ యొక్క అధికారాలను ఏ రకాలుగా వర్గీకరిస్తాము? రెండు. ఒకటి సాధారణ అధికారాలు, రెండు విచక్షణ. సాధారణ అధికారాలకు విచక్షణ అధికారాలకు ఉండే తేడా ఏందో అలాగే రాష్ట్రపతి దగ్గర చెప్పిన అది ఇక్కడ మరి వర్తింపజేయాలి. సాధారణ అధికారాలు అనేవి సాధారణ పరిస్థితులలో రాష్ట్ర మంత్రి మండలి యొక్క సలహాలు సూచనలను అనుసరించి నిర్వహించే అధికారాలే సాధారణ అధికారాలు. రాష్ట్ర మంత్రి మండలి యొక్క సలహాలు సూచనలను అనుసరించి నిర్వహించే అధికారాలనే ఏ అధికారాలు అంటామో? సాధారణ. విచక్షణ అధికారాలంటే రాష్ట్ర మంత్రి మండలి యొక్క సలహాలతో సూచనలతో నిమిత్తం లేకుండా తన సొంత విచక్షణ అధికారాలను ఉపయోగించి నిర్వహించే అధికారాలనే ఏమంటాము? విచక్షణ అధికారాలు. మనకు రాష్ట్రపతి అధికారాలు చెప్పేటప్పుడు కూడా మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు. అక్కడ రాష్ట్రపతికి అత్యవసర అధికారాలు కూడా ఉన్నాయి. ఆ రెండు అధికారాలను కూడా రాష్ట్రపతి ఎవరు సలహాలు సూచనలు అనుసరించి నిర్వహిస్తారు? కేంద్ర మంత్రి మండలి. కానీ విచక్షణ అధికారాల విషయానికి వచ్చినప్పుడు తన సొంత విచక్షణ అధికారాలను ఉపయోగించి నిర్వహిస్తారు. ఇక్కడ కూడా గవర్నర్ తన సొంత విచక్షణ అనుసరించి నిర్వహిస్తారు. ఇకపోతే సాధారణ అధికారాల విషయానికి వచ్చినప్పుడు తిరిగి వీటిని
గవర్నర్కు అధికారాల విషయాల్లో ఉన్న తేడా ఏంటి? అత్యవసర అధికారాలు ఉండవు సార్ గవర్నర్కి. అత్యవసర అధికారాలు కాదు, సాధారణ అధికారాలు. ఏం తేడా ఉందమ్మా? అక్కడ కూడా సలహాలు తీసుకుంటాడు వాడు. చెప్పు చెప్పు క్షమించండి చెప్పు. దౌత్యపరమైన అధికారం ఎందుకు లేవు? విదేశీ వ్యవహారాలు అనేది ఏ జాబితాలో ఉంది? కాబట్టి విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సలహా ఇస్తుంది. లేదు ఒకటి. ఇంకా సైనిక పరమైన అధికారాలు ఉన్నాయా? భారత సైన్యం దేశ రక్షణ ఏ జాబితాలో ఉంది? కాబట్టి ఆ విషయాల్లో కూడా రాష్ట్రాలకు ఎలాంటి అధికారం ఉండదు. కాబట్టి గవర్నర్ కూడా ఉండదు. ఈ రెండు అంశాలు లేవు. చూడండి ఏ అంశాలు? దౌత్యపరమైన అధికారాలు, సైనిక పరమైన అధికారాలు, దౌత్యపరమైన. అవి తప్ప మిగతావన్నీ కామన్ గానే ఉంటాయి. ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటాయి. దీన్ని బట్టి మనం పరిపాలన అధికారాలు. రాజ్యాంగంలోని ఎన్నవ అధికరణ? 154. ఏం చెప్తుంది? పరిపాలన కారాలు ఎవరి వద్ద నిక్షిప్తమైంటాయి? గవర్నర్ యందు నిక్షిప్తమై ఉంటాయి. ఇవి ఎలా నిర్వహించబడుతుంది? స్వయంగా కానీ లేక ఇతరుల సహకారంతో. అయితే దీనికి కనెక్టింగ్ పాయింట్ ఏంటిది? 163. ఒకటి ఏం చెప్తుంది? 163 రాష్ట్ర పరిపాలన నిర్వహణలో కేంద్ర మంత్రి పరిపాలన ఎవరి పేరు మీద నిర్వహించాలి? ఎలా నిర్వహించవచ్చు? స్వయంగా ఇతరుల సహకారం. కేంద్రంలో రాష్ట్రపతి పేరు మీద పరిపాలన నిర్వహించేటప్పుడు రాష్ట్రపతి స్వయంగా నిర్వహించవచ్చు, ఇతరుల సహకారంతో నిర్వహించవచ్చు అని అక్కడ కూడా ఉంది కదా. అక్కడ కూడా ఉన్నప్పుడు రాష్ట్రపతి ఎవరి సహకారంతో నిర్వహిస్తున్నాడు? ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే మంత్రిమండలి. అదే అంశాన్ని ఇక్కడ చెప్పండి. 163(1) ప్రకారం గవర్నర్కు ఎవరు అధ్యక్షతన? సీఎం. కాబట్టి సీఎం మరి సలహాలు సహాయం చేయాలి. కాబట్టి ఏం చేయాలి? సీఎంని నియమించాలి. సీఎంని నియామకం చేస్తారు. వారి సలహాను అనుసరించి ఇతర మంత్రులను కూడా నియామకం చేస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైన న్యాయ సలహాదారు ఎవరు? కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధాన న్యాయ సలహాదారు అటార్నీ జనరల్. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన న్యాయ సలహాదారైనటువంటి అడ్వకేట్ జనరల్ ను నియామకం చేస్తారు. తర్వాత రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలక పాత్ర పోషించేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎంపిక చేసేటటువంటి ఎవరో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఏంటంటే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకం చేస్తారు. కొన్ని చోట్ల 315లో ఉన్నట్లుగా రాయబడుతుంది. అది 15 కాదు. 15 కమిషన్ ఏర్పాటు, 16 నియామకం, 17 తొలగింపు. అవన్నీ మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి టాపిక్ ఉంది. నేను మీకు వివరిస్తాను. కానీ ఎక్కడన్నా అంటే అక్కడ రాష్ట్రపతి దగ్గర కానీ ఇక్కడ గవర్నర్ దగ్గర కానీ ఈ సభ్యుల నియామకానికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు మాత్రం చూడండి కంపల్సరిగా. ఏంటిది? ఏమంటుంది? నియామకం ఎవరు చేస్తారు? గవర్నర్. నియామకం గురించి ఎన్నో అధికారంలో ఉంది? 316. ఆ తర్వాత
243 అధికరణ అనుసరించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని గవర్నర్ నియామకం చేస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్. తర్వాత 243 అధికరణ అనుసరించి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ను నియామకం చేస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎవరు నియామకం చేస్తారు? గవర్నర్. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ కూడా గవర్నర్ నియామకం చేస్తారు. అదేవిధంగా 233 అధికరణ అనుసరించి జిల్లా జడ్జీలు ఎవరైతే ఉంటారో హైకోర్టును సంప్రదించి జిల్లా జడ్జీలను నియామకం చేసే అధికారం కూడా ఎవరికి ఉంటుంది? రాష్ట్ర పరిపాలన మొత్తాన్ని నిర్వహించే ముఖ్యమంత్రి, మంత్రి మండలి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన న్యాయ సలహాదారైన అడ్వకేట్ జనరల్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను నియామకం చేసేటటువంటి రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషను, రాష్ట్రంలో స్థానిక స్వపరిపాలనా సంస్థల ఎన్నికలు నిర్వహించేటటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషను, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ కమిషను, రాష్ట్రంలో ఉండేటటువంటి జిల్లా జడ్జీలను ఎవరు నియామకం చేస్తారు? ఎవరు నియామకం. ఇక వీరు కాకుండా రాష్ట్ర సమాచార హక్కు చట్టానికి సంబంధించినటువంటి కమిషనర్, ప్రధాన మరియు ఇతర కమిషనర్లు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, రాష్ట్రంలో ఉండేటటువంటి లోకాయుక్త, రాష్ట్రంలో పనిచేసేటటువంటి లోకాయుక్త అనగా కేంద్రంలో ప్రభుత్వంపై వచ్చేటటువంటి ఆరోపణలను విచారణ చేయడం కోసం ఏర్పాటు చేసేటటువంటి లోక్పాల్ ఎలాంటిదో రాష్ట్రంలో అదే పని ఎవరు చేస్తారు? లోకాయుక్త పని. సో రాష్ట్రంలో ఉండేటటువంటి లోకాయుక్త, రాష్ట్ర ప్రభుత్వంపై వచ్చే అవినీతి ఆరోపణలను విచారణ చేసేటటువంటి లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషను, రాష్ట్రంలో ఉండేటటువంటి సమాచార హక్కు చట్ట కమిషన్ వీటిని నియమిస్తారు. వీటితో పాటు గవర్నరు రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రాంతీయ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా వ్యవహరిస్తారు. వైస్ ఛాన్సలర్లని నియామకం చేస్తారు. దేనిగా వ్యవహరిస్తారు? ఛాన్సలర్గా. ఎవరిని నియమిస్తారు? వైస్ ఛాన్సలర్ నియమిస్తారు. ఇవి రాష్ట్ర గవర్నర్గా రాష్ట్రంలో నిర్వహించేటటువంటి పరిపాలనాపరమైనటువంటి అధికారాలు. ఒకవేళ ఏదైనా ఒక రాష్ట్రంలో ప్రత్యేకమైన కమిషన్లను ఏర్పాటు చేస్తే అంటే దీనికి ఒక చిన్న విషయం ఏంటంటే, ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ కానీ ఎస్టీ కమిషన్ కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం లేక రాజ్యాంగంలో మార్పులు చేసే అవకాశం కల్పించిన, లేక రాష్ట్ర ప్రభుత్వమే చట్టబద్ధమైనటువంటి సంస్థగా ఏర్పాటు చేసిన అలాంటి సందర్భంలో కూడా నియామకం చేసేటటువంటి అధికారం గవర్నర్కి కల్పిస్తే అప్పుడు కూడా నియామకం చేస్తారు. ఇవి గవర్నర్కు అంటే రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలన నిర్వహణలో గవర్నర్కు కల్పించబడినటువంటి ముఖ్యమైనటువంటి సాధారణ పరిపాలనా అధికారాలు.